రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం కోసమే అభివృద్ధి చేస్తున్నారని అధికారుల తీరును పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్వామివారి ప్రచారం పేరుతో మునుపెన్నడూ లేని విధంగా వారణాసి, ఋషికేశి లాంటి అత్యధిక దూర ప్రాంతాలకు సైతం అధికారులు సతీ సమేతంగా వెళ్లి అక్కడ స్వామివారి పూజా కార్యక్రమాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు భక్తులు అందజేస్తున్న విరాళాలు, వాటి ఖర్చు వివరాలను ప్రతి ఆలయం వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాణిపాక దేవస్థానం అధికారులు మాత్రం ఏమాత్రం పట్టనట్లు ఉంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఉత్సవమూర్తులు కేవలం మాడవీధులు గ్రామంలోని అష్టదిగ్బంధనకు ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే వాళ్ళని ఊరేగించేటువంటి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణం దాటి బయట ప్రదేశాలకు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు. అలాంటి ఉత్సవమూర్తులను ఆగమ శాస్త్రకు విరుద్ధముగా కోటి దీపోత్సవాలకి విజయవాడకి తీసుకెళ్లడం ఇది మంచి పద్ధతి కాదు. గ్రామానికి ఆలయానికి కూడా ఇది కీడు సంగించేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ యొక్క ఉత్సవాలు తీసుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి కనుక దీని మీద కూడా ఆ ఆలయ అధికారులు, అర్చకులు ఎలా స్పందించి జై శ్రీరామ్. నా పేరు వేలు, విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా కార్యదర్శిని. స్వయంభూ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం కాశీ వారణాసిలో జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాల గురించి భక్తుల ద్వారా, ప్రజల ద్వారా పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు ఏమంటే, కళ్యాణోత్సవం జరిపే విగ్రహాలని మూటగట్టి ట్రైన్ సీటు కింద పెట్టి సాగనంపారు. ఇది చాలా తప్పు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుంది. దేవుడికి ఏమాత్రం వీళ్ళు గౌరవం ఇవ్వలేదు. అది ఒక తప్పు. రెండవ తప్పు, వీళ్ళు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వీళ్ళే కాకుండా వీళ్ళు కుటుంబంతో వెళ్ళారు. దీనికి ఒక లెక్క చెప్పాలని భక్తులు అడుగుతున్నారు. విమర్శలు కూడా వస్తున్నవి. ఇవి రెండుకు భయము, భక్తి ఉండాలి. ఇలా చేయాలంటే, భక్తులు ఇచ్చిన సొమ్ము కాజేయాలంటే ఒక భయం ఉండాలి. ఎందుకంటే యాక్షన్ తీసుకుంటారు, భక్తులు అడుగుతారు అని. ఇప్పుడు నేను కూడా కామ్గా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఎవరు అడుగుతారండి? ఒకరికొకరు అంతా కామ్ అయిపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అంతే. భయం అవి ఉన్నాయా, స్వామివారికి చెందాయా లేదా, ఎక్కడున్నాయి నాకు తెలియదు. నేను నా కెపాసిటీకి ఎంతైనా ఇస్తానండి, 10 రూపాయలు ఇస్తాను. బట్ దేవుడికి చేరాలి. అది మధ్యవర్తుల ద్వారా వాళ్ళెందుకు స్వలాభాలకు ఉపయోగపెట్టుకోవాలి? నేను ఇచ్చింది దేవుడికే చేరాలి. అది నా ఇంటెన్షన్. అంతే. నేను చివరిగా ఏం చెప్తున్నానంటే, దేవుడికి ఏ భక్తులైనా వాళ్ళకి శక్తి కొద్దీ ఏదైతే మనస్ఫూర్తిగా ఇస్తారో ఆ కానుకలు దేవుడికే చేరాలి. అంతే. మధ్యలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండకూడదు. వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా ఏమి చేయకూడదు. ఒక టెంపుల్ ఉందండి, టెంపుల్లో ఈయన పూజారి అయినప్పుడు ఆ టెంపుల్